హలో హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. నిన్న మా చెల్లి వాళ్ళ గృహ ప్రవేశానికి వెళ్ళానండి. అంటే మా బాబాయ్ వాళ్ళ కూతురు అనమాట. బట్ ఎప్పుడు బాబాయ్ కూతురు అని కాదు, మా ఓన్ సిస్టర్ లాగే మేము ఎప్పుడూ ఉంటాము. మా డాడీ వాళ్ళిద్దరు, మా డాడీకి వచ్చేసి 2 ఆడపిల్లలు, మా బాబాయ్కి వచ్చేసి ఒక పాప బాబు. బట్ ఎప్పుడు మా బాబాయ్ కానీ మా డాడీ కానీ మాకు 4 పిల్లలు అన్నట్టుగానే మమ్మల్ని ఎప్పుడు పెంచారండి. మా మమ్మీ మా పిన్ని కూడా అలాగే ఉండేవాళ్ళండి. తోటికోడల్లా కాకుండా ఇద్దరు ఓన్ సిస్టర్స్ లాగే ఎప్పుడు ఉండేవాళ్ళు. సో అదే బాండింగ్ మా ముగ్గురికి కూడా బాగా వచ్చేసిందనమాట. సో మేము ముగ్గురం ఆడపిల్లలం ఎప్పుడూ కలిసే ఉంటాము. బాండింగ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే అండి, ఈ జనరేషన్లో అది చాలా మిస్ అవుతున్నాం మనం. బాండింగ్, రిలేషన్షిప్ అది చాలా తక్కువైపోయింది. సెల్ఫిష్నెస్ అనేది ఉండొచ్చండి, బట్ అది పీకి వెళ్ళిపోకూడదు. మన రిలేషన్షిప్స్ని కూడా మనం మెయింటైన్ చేయాలి. ఇక్కడ లంచ్ చేస్తూ కనిపిస్తున్న ఈవిడ వచ్చేసి మా చిన్నత్త, ఈవిడి మా పెద్దత్త అండి. అంటే మా పిన్నికి అన్నయ్య వైఫ్, తమ్ముడి వైఫ్ అనమాట. మా పిన్ని వాళ్ళ బ్రదర్స్ కూడా మమ్మల్ని సొంత మేనగోడల్లాగే ట్రీట్ చేస్తారండి. ఈయన పెద్ద ఆయన అనమాట. ఎప్పుడు మా చెల్లి వాళ్ళ తోటికోడళ్ళు పిల్లలు అని చెప్పి ఎప్పుడు మా పెద్దమావయ్య కానీ, బుజ్జిమావయ్య కానీ ఎప్పుడూ ట్రీట్ చేయలేదు. అలాగే వాళ్ళకొచ్చిన వైఫ్స్ కూడా, అంటే మా పెద్దత్త, చిన్నత్త కూడా ఎప్పుడు మమ్మల్ని బయట పర్సన్స్ లాగా ఎప్పుడూ ట్రీట్ చేయలేదండి. సొంత మేనగోడల్లాగే మమ్మల్ని ఎప్పుడు ప్రేమగా చూసుకుంటారు. ఇక్కడ బ్లూ శారీ కట్టుకున్న ఆవిడే మా పిన్ని. పక్కనున్న పర్పుల్ శారీ మా పిన్ని వాళ్ళ చెల్లి. ఈ పిన్ని కూడా సేమ్ సొంత పిన్నిలాగే మాతో జాలీగా ఉంటారు.